హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. పర్యావరణ దినోత్సవం రోజున భూమిని కాపాడడమే కాదు, అందులో ఆవాసం ఉండే జంతువులకు కూడా ఆసరాగా నిలిచినట్లయింది. ప్రకృతిని పరిరక్షిస్తూ చారిత్ర రాళ్ల గుట్టలతో పాటుగా అతి పురాతనమైనటువంటి రాతి గుహలు, వాటి మధ్యన ఉన్న చెట్లను కాపాడింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ, ఖాజాగూడ సరిహద్దుల్లో దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించింది. ఇందులో 250 కోట్ల సంవత్సరాల చారిత్రక రాళ్ల గుట్టలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మొత్తంగా 293 ఎకరాలు ఉండగా, ఇందులో దాదాపు 263 ఎకరాలను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించింది. 2 గ్రామాల మధ్య ఓవర్లాప్ ఇష్యూలతో 60 ఎకరాల వరకు ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇందులో చారిత్రక గుట్టల ప్రాంతంలో వివిధ దేవాలయాలకు 5 ఎకరాలు, దర్గాకు 5 ఎకరాలు అప్పచెప్పినట్లుగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఇలా కేటాయింపులకు పోను హెచ్ఎండిఏకు 200 ఎకరాలు మిగిలాయి. చారిత్రక గుట్టలను కాపాడాలని కోరుతూ దశాబ్దాలుగా సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు పోరాడుతున్నారు. హైకోర్టును కూడా వీరు ఆశ్రయించారు. ఈ మేరకు రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని కాపాడాలని 2019లో మున్సిపల్, రెవెన్యూ శాఖలకు హైకోర్టు ఆదేశించింది. హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడం జాప్యం కావడంతో కబ్జాలకు ఆస్కారం ఇచ్చినట్లయింది. ఇదే విషయాన్ని సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో గతంలోనే పరిశీలించారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని శుక్రవారం ఫెన్సింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ భూమి విలువ 30,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు కోరిన విధంగా అక్కడ చారిత్రక బండరాళ్లను హైడ్రా కాపాడినట్లయింది. మంచి వ్యూ పాయింట్తో ఎంతో ఎత్తుగా సహజసిద్ధంగా ఉన్న గుట్టలను, 250 కోట్ల సంవత్సరాల చరిత్ర గల కొండలను కాపాడి ప్రకృతిని పరిరక్షించారంటూ రాక్ సొసైటీ ప్రతినిధులు హైడ్రాను కొనియాడారు. రాళ్ల గుట్టలతో పాటు పలు ఆలయాలున్న చారిత్రక స్థలంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కాపాడిన హైడ్రాకు ప్రజలతో పాటు భక్తులు, పర్యావరణ ప్రేమికులు అభినందనలు తెలిపారు. దశాబ్దాల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవను అభినందించారు. ఈ గుట్టలను ఆనుకుని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఒక పక్క ఎత్తైన కొండ, దిగువ భాగంలో ఉన్న భగీరథమ్మ చెరువు సిద్ధమైతే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఆ ప్రాంతం మారనుంది.